ఎండలు మండిపోతుంటే ఈ చలిమంట ఎందుకు వేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు కడుపు మంట అరుస్తున్నావని నాకు అర్థమైంది. ఇది చలిమంట కాదయ్యా, ఆకలి తీర్చుకోవడానికి తంట. దుంపత్తెగా బాగానే తెచ్చావు. నువ్వు అడవి మనిషివే అనుకున్నాను, కానీ మనసున్న మనిషివి. తినచ్చా? కాస్త ఆగు, కాల్చాక ఇస్తాను. తిను. అడవిలో ఏం దొరుకుతుంది అనుకున్నాను, కానీ దొరికిన దాంట్లో ఇంత రుచి తృప్తి ఉంటుందని అనుకోలేదు. ఎండ కాస్తేనే నీడకు రుచి, ఆకలేస్తేనే తిండికి రుచి. చంపేదప్పా ఆ ఏంటి? నీ తిండి, నీ డైలాగ్ కూడా. హ్మ్. వేర్ ఇస్ ద సిగ్నల్? ఈ అడవిలో అసలు సిగ్నల్సే లేవు. సిగ్నల్. హే, నిన్ను చూసి చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు చాలా మంచిదానివి. థ్యాంక్ యూ పున్నాగా. ఈ పక్క తమరి కోసం అనుకుంటున్నావా? అక్కడికెళ్ళి పడుకో. వచ్చేసాడు పెద్ద సచ్చినాడు. పడగా. సర్లే గాని ఒక మంచి కథ చెప్పు. నాకు కథలు చెప్పడం రాదు. పోనీ నన్ను చెప్పమంటావా? భయపెట్టేవి కాకుండా నిద్ర పట్టేవి చెప్పు. పీరికి పంద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదాని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,